ఫ్రెండ్స్ 2025 లో ఎక్కువ మంది కాంపాక్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేయడానికి అయితే ఇష్టపడుతున్నారు అనమాట. సో ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంటుంది. సో ఎవరికైతే మేజర్ గా చిన్న చేతులు ఉన్నాయో సో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా క్యారీ చేసేటప్పుడు కూడా మీరు జేబులో పెట్టుకున్నప్పుడు అంత హెవీగా అయితే మీరు ఫీల్ అవ్వరు అనమాట. సో ఈ కాంపాక్ట్ ఫోన్స్ అయితే చాలా మంది ఈ 2025 లో అయితే ఇష్టపడుతున్నారు. సో ఈ వీడియోలో మనం కాంపాక్ట్ ఫోన్ కూడా మీరు ఒకవేళ కొనాలనుకుంటే సో మీకు ప్రతి ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఏ కాంపాక్ట్ ఫోన్ ఉంది అవైలబుల్ గా ఉంది, సో వాటి యొక్క స్పెక్స్ ఏంటి, దాంతో పాటుగా మీకు ఒకవేళ మీరు ఆ ఫోన్ తీసుకుంటే ఏ విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అని అది కూడా మీకు క్లియర్ గా అయితే చెప్తాను. సో ఇప్పుడు దాకా ఉన్న ఫోన్స్ లో కాంప్రమైజేషన్ అనేది ఎక్కువ అయితే ఉందన్నమాట కాంపాక్ట్ ఫోన్ లో. సో ఒకవేళ కనుక మీకు కెమెరా అనేది బాగుంటే పర్ఫార్మెన్స్ తగ్గాల్సి వచ్చేది, ఒకవేళ పర్ఫార్మెన్స్ ఉంటే బ్యాటరీ తగ్గాల్సి వచ్చేది. సో ఇప్పుడు బ్రాండ్స్ అయితే వర్కౌట్ చేస్తున్నాయి, దీని మీద కూడా చాలా మంది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సో బ్రాండ్స్ కూడా వర్కౌట్ చేసి అన్ని ఫీచర్స్ ని కవర్ అయ్యేలాగా అయితే మనకి లాస్ట్ OnePlus 13s ద్వారా అయితే మనకి ఈ బ్రాండ్స్ ఏ విధంగా కాంపాక్ట్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అనేది కూడా అయితే మనకైతే తెలిసింది. సో ఈ వీడియోలో ప్రతి సెగ్మెంట్ లో నేను మీ కాంపాక్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 9a అనమాట. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ మనకి గూగుల్ యొక్క ప్యూర్ ఆండ్రాయిడ్ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ గూగుల్ Pixel లో చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే ఫొటోస్ ఎక్కువగా అయితే తీసుకుంటారో సో వాళ్ళకు కూడా చాలా చాలా అయితే బాగుంటుంది అనమాట ఈ ఫోన్. సో దీనికి ఒక స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇక్కడ నేను చెప్పే ప్రతి స్పెసిఫికేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే ఇక్కడ పక్కన మెన్షన్ అయితే చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీని యొక్క స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది వచ్చేసరికి మనకి గూగుల్ సంబంధించిన Tensor G4 ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. ఇది మీకు 6.3 inches డిస్ప్లే అయితే వస్తుంది, మీకు ఇది ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. దాంతో పాటుగా మీకు 422 పిక్సెల్ టచ్ రేట్ అయితే ఉంటుంది అనమాట. PPI 422 అయితే ఉంది పిక్సెల్ పర్ ఇంచ్. ఇకపోతే మీకు ఇది 8GB ర్యామ్ తో అయితే వస్తుంది, 256GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. స్టోరేజ్ కూడా మనకి UFS 4.0 స్టోరేజ్ తో అయితే వస్తుంది. ఇకపోతే మీకు బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ కెమెరా అయితే ఉంది, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇది 13 మెగాపిక్సెల్ అయితే ఉంది. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి 5100 mAh బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి 7.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇకపోతే ఇది మనకి 185 grams అయితే ఉంటుంది, IP68 అయితే రేటింగ్ అయితే వస్తుంది అనమాట. సో IP68 కాబట్టి మీకు నీళ్ళల్లో పడినా కానీ ఇది ఒక 30 minutes వరకు 3 meters వరకు అయితే సర్వైవ్ అయింది. సో ఇది ఒక అడ్వాంటేజ్. సో ఇవి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే సో ఇక్కడైతే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇకపోతే ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్ కూడా అయితే ప్రతి మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఫస్ట్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. Pixel 9a. సో కెమెరా వచ్చేసరికి మీకు 48 మెగాపిక్సెల్ f1.7 అపేచర్ తో అయితే వస్తుంది మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ f2.2 అపేచర్ తో అయితే వస్తుంది అనమాట సెకండరీ కెమెరా. సో సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ సెన్సర్. అండ్ ఇకపోతే ఇది మనకి ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇస్తున్నారు, ఇది 2.2 అపేచర్ తో అయితే వస్తుంది. సో మీకు బ్లర్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఇకపోతే Pixel 9a మనకి డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.3 inches ఫుల్ HD+ AMOLED స్క్రీన్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సో ఇకపోతే దీనికి పిక్సెల్ రెజల్యూషన్ కూడా అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ మీద. సో 1080x2424 పిక్సెల్ రేషియోతో అయితే ఇది వస్తుంది. మీకు ఇది ఆస్పెక్ట్ రేషియో కూడా మీకు 20:9 రేషియోతో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు పిక్సెల్ పర్ ఇంచ్ కూడా మీకు 422 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే స్క్రీన్ రిజల్యూషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇకపోతే ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది మనకి ప్రాసెసర్ గూగుల్ Tensor G4 octa-core ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ విషయంలో కూడా అయితే నేను మాట్లాడతాను. ఇక్కడ మనకి Wi-Fi 7 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు బ్లూటూత్ అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తుంది, NFC సపోర్ట్ ఉంటుంది, మీకు USB సపోర్ట్ ఉంది, మీకు ఫాస్ట్ స్టోరేజ్ కాబట్టి మీరు డేటా ట్రాన్స్ఫర్ కూడా అయితే ఫాస్ట్ గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇది డ్యూయల్ సిమ్ అయితే వస్తుంది. సో మీరు 4G సిమ్స్ అయినా 5G సిమ్స్ అయినా ఎట్ ఏ టైం 2 అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే సెన్సర్స్ కూడా మనకి ఫేస్ లాక్ కానివ్వండి, యాక్సిలోమీటర్, గైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది, ambient లైట్ సెన్సర్ ఉంటుంది,
ఇంకా బారోమీటర్ సెన్సర్ కూడా అయితే అన్ని సెన్సర్స్ అయితే మనకి ఏది సెన్సర్ అయితే స్కిప్ చేయకుండా అన్ని సెన్సర్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంది. సో ఇకపోతే నేను ప్రైస్ గురించి అయితే మాట్లాడాలి. ప్రస్తుతం ఇది గూగుల్ పిక్సెల్ 9 మీకు ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కి అయితే నడుస్తుంది అనమాట. సో అరౌండ్ మీకు 49,999 అంటే 50,000 కి అయితే మీకు ప్రస్తుతానికి ఆ గూగుల్ పిక్సెల్ 9 ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో మరి ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయి మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయి అనేది ఇంకా అయితే మనకు తెలీదు. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించాలనుకునే వాళ్ళు ఇప్పుడే తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది అనమాట. చాలా ప్రైస్ డిస్కౌంట్ లో ఫ్లిప్కార్ట్ లో మీకు 8GB ర్యామ్ 256GB మోడల్ మీకు 50,000 కి అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో ఇది పిక్సెల్ 9 కి సంబంధించిన 9A కి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అండ్ ఓవరాల్ రివ్యూ. సో ఒకవేళ మీకు ఫొటోస్ మంచి కావాలి, గేమింగ్ అంత ప్రయారిటీ లేదు అనుకునే వాళ్ళు దీనికైతే వెళ్ళండి. క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది, మీకు యూజర్ ఇంటర్ఫేస్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ పిక్సెల్ 9A చాలా చాలా అయితే బాగుంటుంది. సో ఇది పిక్సెల్ 9A గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి OnePlus 13S అనమాట. ఇది రీసెంట్ గా మనకు OnePlus నుంచి మనకి June 9th ఏమో రిలీజ్ చేశారు. సో ఇది వీళ్ళకి సంబంధించిన సక్సెసర్ అని అయితే కూడా చెప్తాను నేను. సో చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపించారు, మినిమలిస్టిక్ డిజైన్ తో అయితే దీన్ని పట్టుకొచ్చారు మనకి. సో ఏవైతే మనకి ఐఫోన్ లో ఏవైతే మనకి యాపిల్ డిజైన్స్ సింపుల్ గా ఉంటాయో సో ఆ డిజైన్స్ అయితే వీళ్ళు ఈసారి OnePlus 13 అయితే తేవటం అయితే జరిగింది. సో చాలా మంది దీనికి ఇష్టపడ్డారు. దీంట్లో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. కాన్స్ విషయం నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. ఇది మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన 8 Elite చిప్ సెట్ అయితే వస్తుంది. ఇకపోతే ఇది మనకి 6.3 inches OLED ప్యానెల్, 120Hz డిస్ప్లే, మీకు డాల్బీ విజన్, HDR10 HDR10+ సపోర్ట్ అయితే ఉంది. HDR వివిడ్ సపోర్ట్ కూడా అయితే దీంట్లో ఉంది. మీకు LPDDR5X ర్యామ్ 12GB ర్యామ్ తో అయితే వస్తుంది. 512GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ అయితే ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది. సో డ్యూయల్ కెమెరా 50 MP, మెయిన్ కెమెరా 50 MP, టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. ఈ టెలిఫోటో ద్వారా మీరు 2x ఆప్టికల్ అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా అయితే ఉందన్నమాట. బ్యాటరీ కూడా మనకి 5800 mAh బ్యాటరీ ఉంది. 80 watts సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇకపోతే మీకు వెయిట్ వచ్చేసరికి ఇది కూడా మీకు 185 grams అయితే ఉంది. సో దీంట్లో మేజర్ గా మైనస్ వచ్చేసరికి IP అనమాట. IP రేటింగ్ దీంట్లో ఓన్లీ IP65 తో ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. మన ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అరౌండ్ ఇది మనకి 55,000 ఆ బడ్జెట్ లో మీకు IP68 రేటింగ్ ఇస్తే బాగుండేది. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది మనకి. ఇకపోతే మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ లేదు. ఇది కూడా దీంట్లో మేజర్ డ్రాబ్యాక్. ఇకపోతే కెమెరా పరంగా చూసుకుంటే దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే మనకి యాడ్ చేయలేదు. సో మీరు ఎప్పుడైనా నైట్ టైమ్స్ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు ఫొటోస్ తీసుకుంటే అక్కడక్కడ కొన్ని ఇమేజెస్ అయితే బ్లర్ అవుతాయి. సో మీకు షార్ప్ ఇమేజెస్ అయితే రావన్నమాట. సో ఇది ఒక మేజర్ మైనస్. ఎవరో జనరల్ యూస్ లో డైలీ అంత గొప్పగా ఎవరైతే యూస్ చేయరు ఫొటోస్ కి, బట్ ఎవరైతే కెమెరా కోసమే మేము ఈ మొబైల్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక మైనస్ పాయింట్ అయితే జరుగుతుంది OnePlus 13S లో. ఇకపోతే పర్ఫార్మెన్స్ పరంగా ఇది మీకు LPDDR5X ర్యామ్ ఉంది, 8 Elite ఉంది కాబట్టి మీరు ఏ గేమ్ అయినా హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు హై FPS లో ప్రతి గేమ్ అయితే హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. సో టెలిఫోటో లెన్స్ లో మాత్రం మనకి OIS అయితే మిస్ అవుతుంది. ఇకపోతే ఇది మనకి 1.5K రెజల్యూషన్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ ఇకపోతే మీకు 460 ppi పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి స్క్రీన్ లో. రెజల్యూషన్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నారు 1216x2640 రెజల్యూషన్ పిక్సెల్ అయితే వస్తుంది. సో ఇది దీంట్లో మీరు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉండదు, ఎక్స్పాండబుల్ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ ఏమైతే ఉండవు. సో ఇది దీనికి సంబంధించింది. ఇది మీకు Wi-Fi 7 కి అయితే సపోర్ట్ అవుతుంది, Bluetooth 6 కి అయితే సపోర్ట్ అవుతుంది. ఇంకపోతే మీకు IR బ్లాస్టర్ ఉంటుంది, NFC అయితే సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 2 సిమ్స్ అయితే ఎట్ ఎ టైం మీరు 5G సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచిది. ఇకపోతే సెన్సర్స్ కూడా మీకు అన్ని అయితే ఉంటున్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే వస్తుంది. మీకు వీళ్ళు ఈ బడ్జెట్ లో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. మీకు అల్ట్రాసోనిక్ ఇస్తే ఇంకొద్దిగా సెక్యూరిటీ పరంగా బెటర్ గా అయితే ఉండేది. బట్ వీళ్ళు ఇప్పటికీ కూడా బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ ఏవైతే ఆప్టికల్ ఉన్నాయో సో అవే అయితే యూజ్ చేస్తున్నారు. ఇకపోతే మీకు మ్యాగ్నెటోమీటర్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, అంబియంట్ లైట్ సెన్సర్ ఉంది, గైరోస్కోప్ సెన్సర్ కూడా ఉంది. సో ఈ సెన్సర్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఆ స్క్రీన్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడాలి. సో ప్రైస్ వచ్చేసరికి ఇది మనకి అరౌండ్ 54,998 రూపీస్ కి ఇప్పుడు అమెజాన్ లో అయితే ఉంది. సో 512GB వచ్చేసరికి మీకు అరౌండ్ 60,000 కి అయితే
మీకు OnePlus 13s అయితే ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఈ డీల్స్ కొన్ని రోజులు అయితే ఉంటాయి. సో అదొకటైతే మీరు త్వరగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓవరాల్గా ఆ బడ్జెట్ రేంజ్లో సో మీకు బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో అది ఇకపోతే నెక్స్ట్ చూసుకుంటే మనకి iPhone 15 అనమాట. సో ఇది ఒక జనరేషన్ మనం వెనకాల్సి వచ్చింది, దగ్గర దగ్గర 2 generations అనుకోండి, ఎందుకంటే మనకి సెప్టెంబర్లో iPhone 17 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది కాబట్టి. బట్ ఇది వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, ఇది కూడా చాలా మంచి మొబైల్. సో ఇది కూడా మీకు కాంపాక్ట్ మొబైల్. ఇది మనకి 6.1 inches OLED ప్యానల్తో అయితే వస్తుంది, 460 ppi తో అయితే వస్తుంది అనమాట. మనకి దీని ఒక స్పెసిఫికేషన్ చూసుకుంటే యాపిల్ A16 Bionic చిప్ అయితే వస్తుంది. మనకి ఇది 6 GB ర్యామ్ అయితే ఉంటుంది. UFS ఇది మెన్షన్ చేయలేదు కానీ మీకు 128, 256, 512 GB వేరియంట్స్ లా అయితే అవైలబుల్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా అయితే ఉంటే 40 MP మెయిన్ కెమెరా, నెక్స్ట్ 12 MP అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. ఇకపోతే మీకు ఫ్రంట్ వచ్చేసరికి iPhone 15 లో 12 MP కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 3349 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మీకు 20 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. వెయిట్ వచ్చేసరికి మీకు 191 grams అయితే ఉంటుంది. డిజైన్ చాలా బాగుంటుంది అండ్ IP68 రేటింగ్తో అయితే మీకు ఈ iPhone 15 అయితే వస్తుంది అనమాట. సో మీరు నీళ్ళలో పడేసినా కానీ మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు. సో టైం లిమిట్, డెప్త్ లిమిట్ అయితే ఉంటుంది, అదొకసారి అయితే మీరు చూసుకోండి. బట్ మనకి ఐఫోన్లో మేజర్గా మనం మిస్ చేసుకునే ఫీచర్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఒకటి డిస్ప్లేలో వీళ్ళు 60 Hz డిస్ప్లే అయితే చేస్తారు. సో ఇది ఒకటి ఎవరైతే హై FPS లో గేమ్స్ ఆడాలనుకుంటారో, అంటే 90 FPS కానీ 120 FPS లో గేమ్ ఆడాలనుకుంటారో, సో వాళ్ళకి మేజర్ గా ఐఫోన్ లో డ్రాబ్యాక్ బేస్ మోడల్స్ ఇదే అనమాట. సో మీకు బేస్ మోడల్స్ అన్ని 60 Hz లో అయితే వస్తుంది డిస్ప్లే. అండ్ మీకు స్క్రీన్ సైజ్ కూడా కాంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది గేమింగ్ అయితే ప్రిఫర్ చేయరు ఏవైతే బేస్ మోడల్స్ ఉన్నాయో. ఒకవేళ కనుక మీరు గేమింగ్ కి ప్రిఫరెన్స్ అయితే ప్లస్ మోడల్స్కి వెళ్ళండి, 15+, 16+ కి ఇవి అయితే వెళ్ళండి, మీకు గేమింగ్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇకపోతే ఇది మీకు హెక్సాకోర్ ప్రాసెసర్ అయితే వస్తుంది, A16 Bionic చిప్ అయితే వస్తుంది. సో ఇది దీనికి సంబంధించింది. ఇది వైఫై అయితే మనకి ఏం మెన్షన్ అంటే ఇది వైఫై 6 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు ఎట్ ఏ టైం అయితే 2 సిమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, 2 4G సిమ్లు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇకపోతే సెన్సర్స్ గురించి అయితే మాట్లాడాలి దీంట్లో. సో సెన్సర్స్ వచ్చేసరికి ఇది మనకి ఫేస్ రికగ్నిషన్, 3D ఫేస్ రికగ్నిషన్ సెన్సర్ అయితే ఉంది. యాపిల్లో మనకి డైనమిక్ ఐలాండ్ లో వీళ్ళు ఫేస్ ఐడి సిస్టమ్ అయితే గొప్పగా అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే మనకి యాపిల్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండదు కాబట్టి వీళ్ళు ఏదైతే ఫేస్ ఐడి ఉందో సో ఇది చాలా స్ట్రాంగ్, ప్రపంచంలోనే ది సెక్యూరెస్ట్ ఫేస్ లాక్ అని కూడా వీళ్ళు అయితే మెన్షన్ చేస్తారు. సో ఇక అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి, గైరోస్కోప్, బ్యారోమీటర్, ఇవి కూడా అన్ని అయితే ఉన్నాయి. సో ఎవరైతే గేమింగ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా తగ్గిద్ది అనమాట. అరౌండ్ మీకు 5 to 5.5 hours మధ్యలో అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అంతకంటే ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి iPhone 15 నుంచి. సో కెమెరా మాత్రం గుడ్, చాలా బాగుంటుంది. ఎవరైతే ఎక్కువ వ్లాగింగ్స్ చేస్తారో వాళ్ళకి కూడా కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఇది దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. సో మేజర్ డ్రాబ్యాక్స్ iPhone 15 లో వచ్చేసరికి మనకి బ్యాటరీ అనమాట. బ్యాటరీ అన్న మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు, అదొక మిస్ అవుతున్నాం. దాంతో పాటుగా డిస్ప్లే 60 Hz అయితే ఉంటుంది. సో గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది. టెలిఫోటో లెన్స్ ప్రొఫెషనల్గా ఎవరైనా పోర్ట్రైట్ షాట్స్ తీయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ అయితే ఇబ్బంది అయితే అవుతుంది. సో అది ఒకటి మీరు మైండ్లో అయితే ఉంచుకోండి iPhone 15 గంటే తీసుకునేటప్పుడు. సో iPhone 15 ఒక జనరేషన్ వెనకైనా కానీ మీకు యూస్ చేసుకోవచ్చు. ఇంకొక 5-6 years అయితే మీరు ఏకదాటిగా అయితే యూస్ చేయొచ్చు. బట్ మీకు ఏవైతే ఏ ఫీచర్స్ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే మీకు iPhone 15 లో అయితే సపోర్ట్ లేదనమాట. సో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ కావాలంటే 15 Pro, 15 Pro Max నుంచి మీకు ఇదైతే స్టార్ట్ అవుతుంది. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు iPhone 15 తీసుకుంటే కనుక మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ వద్దు అనుకుంటే మాత్రం iPhone 15కి అయితే వెళ్ళండి. సో ఇవి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన థింగ్స్ వచ్చేసరికి iPhone 15 లో. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి Xiaomi నుంచి Xiaomi 15 అయితే మనకి రీసెంట్ గా లాంచ్ అయింది. అరౌండ్ 65,000 బడ్జెట్ లో అయితే దీన్ని లాంచ్ చేశారు. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో కాంప్రమైజేషన్ చాలా 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 తక్కువ అవ్వాలి. మనం చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ప్రైస్ టు పర్ఫార్మెన్స్ వాల్యూ అయితే మనకి ఇక్కడ Xiaomi 15 అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన 8 Elite చిప్సెట్ తో వస్తుంది. 6.36 inches, మీకు 1.5K రెజల్యూషన్, 120 Hz డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, HDR వివిడ్ సపోర్ట్ ఉంటుంది, 10-bit ఇది
12-bit ప్యానల్ మీకు. సో ఇది డిస్ప్లే పరంగా ఎటువంటి మైనస్ అయితే లేదనమాట. డిస్ప్లే పరంగా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ర్యామ్ మీకు LPDDR5X 12GB ర్యామ్ అయితే ఉంది. UFS 512GB వేరియంట్ మాత్రమే ఉంది. ఇది UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. సో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది మనకి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, టెలిఫోటో అప్ టు మీకు 3.5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. మీకు ఫ్రంట్ 4K 60 FPS దాకా అయితే వీడియో క్వాలిటీ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ 8K 30 FPS దాకా అయితే వీడియో క్వాలిటీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే బ్యాటరీ గురించి అయితే మాట్లాడే, బ్యాటరీ మీకు 5240 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నారు. లార్జ్ బ్యాటరీ మీకు కంప్లీట్గా ఒక డే ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఈ బ్యాటరీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ కనుక హెవీ యూజర్ అయితే మీకు ఈవినింగ్ అరౌండ్ 7:30, 8 హెవీ యూజర్ పొద్దున్న నుంచి నేను సాయంత్రం దాకా గేమ్స్ ఫోనే వాడతాను, రీల్స్ చూస్తాను, కెమెరానే వాడతాను అనుకునే వాళ్ళకి నైట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. లైట్ యూజర్కి అయితే ఈజీగా మీకు 1.5 day to 2 days కూడా అయితే ఈ బ్యాటరీ అయితే వస్తుంది. ఇకపోతే ఛార్జింగ్ కూడా మనకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది. అరౌండ్ మీకు 1 hourలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట మొబైల్. సో వెయిట్ వచ్చేసరికి మనకి 191 grams అయితే ఉంది. IP రేటింగ్ 68 అయితే వస్తుంది. మీకు ఇది వాటర్లో కూడా ఇది సర్వైవ్ అయితే అయింది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఓవరాల్ అయితే ఇది మనకి Android 15తో అయితే వస్తుంది. HyperOS 2తో అయితే వస్తుంది. ఇది మీకు Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. అండ్ మీరు ఎట్ ఏ టైం 2 SIMs అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫేస్లో ఎట్ ఏ టైం 2 SIMs అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని అయితే ఉన్నాయి. ఫేస్ అన్లాక్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది. సో ఇది మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. సో బారోమీటర్, గైరోస్కోప్, యాక్సిలోమీటర్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీని ప్రైస్ గురించి, సో ప్రైస్ అరౌండ్ మీకు ఇది 64,000 65,000 ఆ ప్రైస్కి అయితే ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను నేనైతే. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో సో కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మీరు కళ్ళు మూసుకొని Xiaomi 15కి అయితే వెళ్ళొచ్చు. బట్ మీకు ఏదైతే HyperOS లో మేజర్గా ఫ్లాగ్షిప్ లో కూడా రీసెంట్ గా మనకి యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. సో UI స్మూత్గా ఉంటుంది కానీ యాడ్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక మేజర్ మైనస్ థింగ్ అని చెప్పొచ్చు. సో HyperOS లో యాడ్స్ అయితే మనం అంత ప్రైస్ పెట్టినా కానీ UI లో యాడ్స్ వస్తే బ్లోట్వేర్ కూడా వీళ్ళు కొన్ని యాప్స్ అయితే ఇచ్చారు. సో అదొక మైనస్ థింగ్ మనకి Xiaomi నుంచి. ఇది ఒకటైతే మీరు కాంప్రమైజ్ అవ్వాలి. యూజర్ ఇంటర్ఫియరెన్స్ అంతా బాగుంటుంది, UI బాగుంటుంది, స్మూత్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, మంచి గేమింగ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ మీకు కొద్దిగా యూజర్ ఇంటర్ఫేస్లో లాగ్ అయితే ఉంటుంది, అంటే యాడ్స్ అయితే ఉంటాయి. అదొకటి మీరు గమనించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో X200 FE ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు, లాంచ్ అవ్వబోతుంది. ఇది కూడా మనకి ఇది OnePlus 13s కాంపిటేటర్గా అయితే వివో అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించిన 9300+ ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి మనకి కెమెరా ఇది మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే వస్తుంది. మంచి క్వాలిటీ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో జైస్ పార్ట్నర్షిప్, వివో ప్రాసెసింగ్ అంతా ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. సో సినిమాటిక్ ఎఫెక్ట్స్ వీళ్ళు చేసి పార్ట్నర్షిప్ కూడా చాలా అయితే మీకు యాడ్ చేస్తారు. ఇది కూడా మీకు 6.3 inches డిస్ప్లే అయితే అవుతుంది. ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 12GB ర్యామ్తో వస్తుంది. UFS 4.0 512GB స్టోరేజ్ అయితే ఇది వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. ఇది మీకు లార్జెస్ట్ బ్యాటరీ లైఫ్ కాంపాక్ట్ లో 6500 mAh బ్యాటరీ లైఫ్ అయితే తీసుకువస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పాలి. కాంపాక్ట్ ఫోన్ లో కూడా గుడ్ మూవ్ అని చెప్తాను నేనైతే. లార్జ్ బ్యాటరీ మీకు అట్లీస్ట్ ఎంత హెవీ యూజర్ అయినా దగ్గర 1.5 day అయితే మీకు యూజ్ ఈజీగా అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం కూడా దగ్గర మీకు 8-9 hours అయితే మధ్యలో అయితే వస్తుంది అనమాట. సిగ్బోత్ ఇది మనకి 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే మనకు ఉంది. దీంట్లో ఆ ఫీచర్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. మనకి OnePlus 13s లో అయితే మిస్ అయింది అనమాట. మనకి వైర్లెస్ ఛార్జింగ్ మిస్ అయింది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మిస్ అయింది, మనకి IP రేటింగ్ మిస్ అయింది. సో ఇక్కడ వీళ్ళు అవన్నీ అయితే కవర్ చేశారు. ఇది మీకు IP68 రేటింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్తాను. ఇకపోతే ఇది మీకు బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో అయితే వస్తుంది. మీకు NFC సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే మీకు ఫేస్ లాక్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, మీకు గైరోస్కోప్, ఇవన్నీ సెన్సర్స్ కామన్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో ఇవి
దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. సో దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇంకా మనకి తెలియదు, ఎందుకంటే ఇది అఫీషియల్గా ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి. సో ఓవరాల్గా ఇది మనకి వివో X200 FE. దీంట్లో మేజర్గా మనకి మైనస్ అంటూ ఎటువంటి ఏం కనపడలేదు. సో ఇది ఒక మంచి మొబైల్ అని అయితే చెప్తాను. దీని ప్రైస్ డీటెయిల్స్ అరౌండ్ మీకు 55,000 to 60,000 మధ్యలో అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్ డీటెయిల్స్లో ఇది ఒక మంచి మొబైల్ అని అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి మళ్ళీ iPhone 16 అనమాట. సో దీని ప్రైస్ అరౌండ్ మనకి 73,000కి అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానివ్వండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్కి మీకు 256 GB అయితే అవైలబుల్గా ఉంది అనమాట iPhone 16. సో ఇది మనకి A18 బయానిక్ చిప్ అయితే వస్తుంది, మీకు 6.1 inches OLED ప్యానల్ అయితే వస్తుంది. దీంట్లో కనుక మనకి మేజర్ డ్రాబ్యాక్ 60 Hz డిస్ప్లే అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్కువ FPS లో గేమ్స్ ఆడాలి అనుకుంటారో సో వాళ్ళకి ఇది బేస్ మోడల్ అనేది సరిపోదు అనమాట ఎక్కువ FPS లో గేమ్ ఆడాలనుకునే వాళ్ళకి. బట్ యాపిల్ iOS ఆప్టిమైజేషన్ లో మీకు జనరల్ యూజ్ చేసినప్పుడు, ఏదైనా టాస్క్స్ యూజ్ చేసినప్పుడు మీకు ఎంత ఎక్కడో ఒక 0.1 డిఫరెన్స్ అయితే ఉంటుంది 60 Hz కి 120 Hz కి. బట్ గేమింగ్ లో మీకు క్లియర్ గా అయితే డిఫరెన్స్ అయితే కనపడుతుంది అనమాట. ఇది మీకు UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది, మీకు 128, 256, 512 GB అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో ఉంది, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మీకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఇస్తున్నారు. దీంట్లో కూడా మనకి టెలిఫోటో లెన్స్ అయితే మిస్ అయింది అనమాట. ఎవరైతే ఎక్స్పెషల్ గా పోర్ట్రేట్ కోసం తీసుకుంటున్నారో, పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి, సో వాళ్ళకి టెలిఫోటో లెన్స్ లేదు కాబట్టి మీకు పోర్ట్రేట్ షాట్స్ మీరు ఆప్టికల్ జూమ్ లో 2x కానీ 3x కానీ 5x కానీ ఇవి అంతగా అయితే మీరు తీసుకోలేదు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి iPhone 16 లో. ఫ్రంట్ వచ్చేసరికి ఇది మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది, 3582 mAh బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో నెంబర్లు తక్కువే కానీ బ్యాటరీ స్క్రీన్ టైం ఎక్కువే వస్తుంది. అటు ఇటుగా మీకు అరౌండ్ 5 hours ప్లస్ వస్తుంది అనమాట స్క్రీన్ టైం. iPhone 15 కానివ్వండి 16 కానీ అరౌండ్ 5 hours to 6 hours మధ్యలో అయితే స్క్రీన్ టైం వస్తుంది. సో బ్యాటరీ 3500 ఉందని ఎక్కడ కంగారు అయితే పడకండి. మీకు iOS ఆప్టిమైజేషన్ లో బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీరు అరౌండ్ 5000 mAh బ్యాటరీతో సమానంగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. ఇకపోతే ఇది మీకు 20 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీన్ని కొద్దిగా పెంచి 45 watts దాకా చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. బట్ మనం ఏం చేయలేము. 20 watts అయినా మీకు ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. అరౌండ్ 1 hour 30 minutes, 1 hour 20 minutes లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఎక్కడ సపోర్ట్ అయితే ఉండదు. ఇకపోతే దీంట్లో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చే సిరీస్ iPhone 17 సిరీస్ లో అయితే ఉంటుంది. వెయిట్ కూడా మీకు చాలా తక్కువ ఉంటాయి, బెజల్స్ కొద్దిగా తిన్నుగా ఉంటాయి. ఇది ఒక అడ్వాంటేజ్. దీంట్లో వెయిట్ కూడా మీకు 170 grams అయితే ఉంటుంది. IP68 రేటింగ్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఓవరాల్ iPhone 16 సంబంధించింది. ఇకపోతే మనకి ఏవైతే iPhone 15 లో ఉన్నాయో సో అవన్నీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు NFC సపోర్ట్ ఉంది, USB, మనకి Type-C 4.1 ఫాస్ట్ ట్రాన్స్ఫర్ ఉంది, Bluetooth 5.3తో వస్తుంది. అట్ ఎ టైమ్ 2 SIM కార్డ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి సెన్సర్స్ కూడా అన్ని అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా మనకి అరౌండ్ 73, 74, 75,000 కి మీకు ఇదైతే అవైలబుల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 అని చెప్పుకోవాలి. ఇది ఒక మంచి ఫోన్ నా దృష్టిలో, ఎందుకంటే చాలా కాంపాక్ట్ గా ఉంటుంది, చాలా చిన్న డిజైన్ ఉంటుంది, మినిమలిస్టిక్ డిజైన్ అయితే ఉంటుంది, హడావిడి చేయరు, నీట్ గా ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా చాలా బాగుంటుంది మెయిన్ గా సామ్సంగ్ మొబైల్స్. సో అదొకటి చాలా అడ్వాంటేజ్ అయితే ఈ మొబైల్లో. సో ఒక దీనికి స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడదాం. ఇది మీకు 8 Elite గెలాక్సీ చిప్ సెట్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ కొద్దిగా కస్టమైజేషన్ చేయించారు, ఫలక్ గెలాక్సీ చిప్ సెట్ అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇది మనకి 6.2 inches AMOLED స్క్రీన్ అయితే వస్తుంది, LPTO ప్యానల్ తో వస్తుంది. ఇది మీకు HDR 10+ సపోర్ట్ తో అయితే ఉంటుంది. అండ్ ఇది మెయిన్ మనకి LTPO ప్యానల్ కాబట్టి మనకి దీంట్లో రిఫ్రెష్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hz ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవడం ద్వారా మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ అయితే వస్తుంది అనమాట. ఇది మెయిన్ గా దీంట్లో అడ్వాంటేజ్. అండ్ అరౌండ్ ఇది మీకు 120 Hz అయితే ఉంది. మీకు ర్యామ్ వచ్చేసరికి మీకు 12 GB ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. 128, 256, 512 GB వేరియంట్స్ అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ ఇది మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సర్ ఉంది, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఉంది. మీకు ఫ్రంట్ వచ్చేసరికి ఇది 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది, 4000 mAh బ్యాటరీ ఉంది. సో 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అప్ టు 4.5 watts వరకు. అండ్ వెయిట్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది, కేవలం 162 grams అయితే ఉంటుంది. IP68 రేటింగ్ అయితే వస్తుంది.
మీకు నెలల్లో పడినా మొబైల్కి అయితే డ్యామేజ్ అయితే జరగదు. సో ఈ శాంసంగ్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ఎవరైతే ఫొటోస్ వీడియోస్ వ్లాగ్స్ తీసుకుంటారో వీళ్ళకైతే ఈ మొబైల్ అయితే బాగుంటుంది. బట్ ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడాలనుకుంటున్నా ఈ మొబైల్ అనేది సెట్ అవ్వదు అనమాట. చాలా చిన్నగా ఉంటుంది మొబైల్ అండ్ చాలా చిన్న సైజ్ అయితే ఉంది. ఇప్పుడు ఇది 6.7 ఇంచెస్ అనుకుంటాను. మీకు ఈ హైట్కి అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్తో కంపేర్ చేస్తే ఇంతే ఉంటుంది మొబైల్. సో ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో దాంతో పాటుగా దీంట్లో మేజర్గా బ్యాటరీ కూడా మీకు ఎక్కువ టైం అయితే రాదు. అరౌండ్ 4 to 4.5 hours మధ్యలో అయినా బ్యాటరీ వస్తుంది. మీకు 4000 mAh బ్యాటరీ ఉన్నా కానీ మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా చాలా తక్కువ వస్తుంది. మీకు లాంగ్ రన్లో ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. అరౌండ్ గేమ్స్ ఆడితే మీకు 3 hours 3.5 hours అలా వచ్చే అవకాశం కూడా అయితే ఉంది. సో ఇది మెయిన్గా శాంసంగ్ S25లో డ్రాబ్యాక్ అని అయితే నేను చెప్తాను. సో ఇకపోతే దీంట్లో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే పరంగా ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. మీరు ఏ గేమ్స్ అయినా హై FPS ఆడవచ్చు. ఇది మీకు 8 Elite for Galaxy చిప్ సెట్ అయితే వస్తుంది. మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు గేమింగ్ పరంగా కూడా. సో ఇకపోతే బ్లూటూత్ 5.3 అయితే వస్తుంది. NFC సపోర్ట్ కూడా దీంట్లో కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ మనకి ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఫాస్ట్ అండ్ యాక్యురేట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక లాస్ట్ ఇది మనకి iPhone 16 Pro అనమాట. సో ఇది కూడా మనకు కాంపాక్ట్ డిజైన్తో అయితే వస్తుంది. నేను దగ్గర 1.5-2 months నుంచి కూడా iPhone 16 Pro అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో రికార్డ్ చేస్తుందో కూడా iPhone 16 Proనే. నేను అందుకే చూపించడానికి అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే వీడియో రికార్డింగ్ కూడా iPhone 16 Pro నుంచి జరుగుతుంది కాబట్టి. సో దీని స్పెసిఫికేషన్ గురించి అయితే నేను చెప్తాను. ఇది A18 Pro బయానిక్ చిప్ అయితే వస్తుంది. 6.3 inches మనకి OLED ప్యానల్తో వస్తుంది. 120 Hz డిస్ప్లే ఉంటుంది. గేమింగ్ కూడా మీకు హై FPS లో సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. 460 పిక్సెల్ పర్ ఇంచ్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఇది వస్తుంది. 8 GB ర్యామ్ ఉంటుంది. మీకు UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. మీరు క్విక్గా ఫైల్స్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది 128, 256, 512, 1 TB వేరియంట్స్లో కూడా మీకు ఈ మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 12 MP ఇంకో సెకండరీ కెమెరా ఉంటుంది. నెక్స్ట్ 12 MP మీకు టెలిఫోటో లెన్స్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ వచ్చేసరికి ఇది మీకు 12 MP కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 3582 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ పరంగా నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కదా. అరౌండ్ నాకు 5.5 hours to 6 hours మధ్యలో అయితే బ్యాటరీ అయితే వస్తుంది. ఎక్కువ టైం కెమెరా కానివ్వండి, కెమెరాకి సంబంధించిన అప్లికేషన్ స్నాప్చాట్, రీల్స్ ఇలాంటివి చూసేటప్పుడు బ్యాటరీ అయితే ఎక్కువ డ్రైన్ అయితే అవుతూ ఉంటుంది. మిగతా టైంలో నార్మల్ యూస్కి అంత బ్యాటరీ అనేది గుడ్ అని చెప్తాను నేను. సో ఇకపోతే మీకు 20-30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అవుతుంది. సో మీరు కనుక్కుంటే మీకు యాపిల్కి సంబంధించిన 20 watt అడాప్టర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇకపోతే ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా అరౌండ్ 15 watt 20 watt సపోర్ట్ చేస్తుంది. అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ వెయిట్ కూడా మీకు అరౌండ్ 196 grams అయితే ఇది ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా మంది ప్రో మోడల్స్లో ఇబ్బంది పడతారు. సో అవన్నీ ఏమి ఉండదు అనమాట. మనకి అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే ఉండదు. సో ఇకపోతే దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడాలి. అండ్ iPhone 16 Pro అరౌండ్ ఇప్పుడు మీకు 1,07,000 ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ అమెజాన్లో 1,10,000 అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది ఒకటైతే మీరు చూసుకోండి. వైట్ టైటానియం 1 TB మోడల్ 1,10,000 అయితే మీకు అమెజాన్ ప్రైమ్ డేస్లో వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అది ఒకసారి ఇక్కడ మీ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, నాకు క్లారిటీ లేదు, అది ఒకసారి చెక్ చేయండి. సో ఇవి మనకి కాంపాక్ట్ మొబైల్స్ గురించి ఓవరాల్ రివ్యూ అనమాట. సో ఒకవేళ మీరు ఏ ఫోన్ తీసుకుంటే ఏం కాంప్రమైజ్ అవ్వాలి అనేది క్లియర్గా అయితే చెప్పాను. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు ఏదైనా ఫోన్ తీసుకుంటే ఇవి అయితే మీకు కాంప్రమైజేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇవి Pixel 9a మనం కాంప్రమైజ్ అవ్వాల్సింది గేమింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇది G4 చిప్ సెట్తో వస్తుంది కాబట్టి మీకు గేమింగ్ అంత ప్రిఫరెన్స్ అయితే ఉండదు. సో నెక్స్ట్ OnePlus 13s మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. మనకి ఇది IP68 రేటింగ్తో రాదు. దాంతోపాటుగా మనకి ఇది OIS అనేది టెలిఫోటో లెన్స్లో అయితే మిస్ అవుతుంది. సో ఇవి మీకు OnePlus 13లో. iPhone 15లో వచ్చేసరికి మీకు డిస్ప్లే అనమాట 60 Hz ఉంటుంది, బ్యాటరీ కూడా. అండ్ మీకు టెలిఫోటో లెన్స్ అయితే దీంట్లో కూడా అయితే మిస్ అవుతుంది. ఇది ఒక డ్రాబ్యాక్స్ iPhone 15లో. నెక్స్ట్ Xiaomi 15 ఆల్రౌండర్. దీంట్లో మీకు కెమెరాలో అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్, కొన్ని ల్యాగ్స్ అయితే ఉంటాయి. సో అవంతా పట్టించుకోవాల్సిన అంత అవసరం అయితే లేదు.
మీకు షామీలో అయితే నాకు తెలిసి యాడ్స్ అవి ప్లే అవుతాయి కదా, సో అదొకటి డ్రాబ్యాక్. మీరు లిమిటేషన్ కాంప్రమైజ్ అవ్వాల్సింది. వివో X200FE గుడ్ మొబైల్, దీంట్లో మనకి ఎటువంటి కాన్స్ అయితే లేవు. సో అది ఇంకా లాంచ్ అవ్వలేదు. సో నెక్స్ట్ iPhone 16లో కూడా మనకి డిస్ప్లే, టెలిఫోటో లెన్స్, బ్యాటరీ ఇవైతే కాంప్రమైజ్ అవ్వాలి. నెక్స్ట్ మనకి S25 Ultraలో మెయిన్గా మనం కాంప్రమైజ్ అవ్వాల్సింది బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ బ్యాటరీ అయితే మెయిన్ కాంప్రమైజ్ అవ్వాలి. అరౌండ్ గేమ్స్ ఆడితే మీకు అరౌండ్ 3 to 3.5 hours వస్తుంది. నార్మల్ యూస్కి 4 to 4.5 hours అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలన్నమాట. సో ఇది దీనికి సంబంధించింది. ఇకపోతే 16 Pro గురించి మాట్లాడితే మీకు బ్యాటరీ ఒకటి అయితే కాంప్రమైజ్ అవ్వాలి. బ్యాటరీ అరౌండ్ మీకు 5 to 6 hours అయితే వస్తుంది. మీకు ఏవైతే ఇప్పుడు వచ్చే మొబైల్స్ మీకు 8-9 hours వస్తున్నాయి కదా, సో ఇక్కడ మీకు మేజర్ చేంజ్ అయితే కనపడుతుంది అనమాట. సో ఇవి మీరు ఒకవేళ కాంపాక్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇవైతే విషయాలు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళు ఎంతో గట్టిగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. 30 minutes వీడియో నాది ఫస్ట్ టైం మన తెలుగు టెక్ కమ్యూనిటీలో చేయటం. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన వీడియో. సో సీ యు నెక్స్ట్ టైం.